థియరీ అనేటువంటి దాని గురించి మాట్లాడారు, సిద్విక్ థియరీ. బట్ దీంట్లో చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఏమన్నాయంటే చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయని చూసాం. ఏంటా డ్రాబ్యాక్స్? which is not explained magnetic properties of complex. ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఇది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దట్టు నెక్స్ట్ లైగాండ్ కి మెటల్ అయాన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ రెండింటికి బాండ్ ఫార్మేషన్ గురించి చెప్పలేదు, బాండింగ్ ఏ విధంగా జరుగుతుందో చెప్పలేదు. దెన్ మెయిన్గా స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. స్టెబిలిటీ అనేటువంటిది ఏదైతే ఉందో వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈ మూడింటిని ఓవర్కమ్ చేయడానికి ఒక థియరీ అనేటువంటిది ప్రపోజ్ చేయడం జరిగిందండి. ఎవరంటే ఆయన పోలింగ్ అనేటువంటి ఒక సైంటిస్ట్ ఒక థియరీని ప్రపోజ్ చేశారు. ఆ థియరీయే వ్యాలెన్సీ బాండ్ థియరీ. ఇట్ ఈస్ నథింగ్ బట్ బీబీటీ కి చెప్తారు. ఏమని చెప్తారు దాన్ని? బీబీటీ. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బీబీటీ వ్యాలెన్సీ బాండ్ థియరీ. వ్యాలెన్సీ బాండ్ థియరీ which is proposed by Pauling. కానీ ఇక్కడ ఈయన చెప్పినటువంటి విషయాలు ఏంటనేటువంటిగా చూసినట్లయితే ఏదైనా కోఆర్డినేషన్ కాంప్లెక్స్ సంబంధించి మెటల్ అయాన్ అనేటువంటిది ఏదైతే ఉందో దాంట్లో మోర్ నెంబర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్స్ అనేటువంటివి అవైలబుల్ గా ఉంటాయి. అటామిక్ ఆర్బిటల్స్ అవైలబుల్ గా ఉంటాయి. దేనికి అవైలబుల్ గా ఉంటాయి? లైగాండ్ ప్రొవైడ్ చేసినటువంటి ఎలక్ట్రాన్ ని యాక్సెప్ట్ చేయడానికి అవైలబుల్ గా ఉంటాయని చెప్తారు. ఇక్కడ అవైలబుల్ గా ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ కి ఈ యొక్క లైగాండ్స్ ప్రొవైడ్ చేసినటువంటి ఎలక్ట్రాన్స్ ఒకదానికోటి ఏం చేస్తాయంటే బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. అంటే సెకండ్ పాయింట్ నుంచి ఏం మాట్లాడుకోవచ్చు? ఇక్కడ మెటల్ ఆటమ్ అనేటువంటిది ఏదైతే దాంట్లో అవైలబుల్ గా ఉంటాయి. ఈ యొక్క ఆర్బిటాల్స్ లైగాండ్ తో ఉన్నటువంటి ఆర్బిటాల్స్ తో ఏం చేస్తాయంటే హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఏం జరుగుతుంది ఇక్కడ? హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అయ్యి హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఫామ్ చేస్తాయి. ఇలా ఫామ్ చేసినటువంటి హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ మధ్య బాండింగ్ అనేటువంటిది చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి. ఆ స్ట్రాంగ్ బాండింగ్ వల్ల కాంప్లెక్స్ కి ఏమొస్తుందమ్మా? స్టెబిలిటీ వస్తుంది. కాంప్లెక్స్ ఇస్ హ్యావింగ్ మోర్ స్టెబిలిటీ. ఇక్కడ అటామిక్ ఆర్బిటల్స్ ఆఫ్ మెటల్ అయాన్ కి అటామిక్ ఆర్బిటల్స్ ఆఫ్ లైగాండ్ కి మధ్యలో హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్స్ ఫామ్ అయినట్లయితే వాటి మధ్య జరిగేటువంటి హైబ్రిడైజేషన్ బట్టి వాటి యొక్క షేప్ ఎలా ఉంటుంది, ఈ యొక్క బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది అనేటువంటిది ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందండి. ఇక్కడ చూసినట్లయితే ఉన్నటువంటి విషయాలు ఒకసారి చూసినట్లయితే ఈ విధంగా ఉంటాయి. ఫస్ట్ సపోజ్ ఆ కాంప్లెక్స్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ వచ్చి 2 ఉందనుకుందాం. అంటే దానికి రెండే మాలిక్యూల్స్ అనేటువంటివి కోఆర్డినేషన్ నెంబర్ కింద ఉన్నప్పుడు ఇక్కడ జరిగినటువంటి హైబ్రిడైజేషన్ ఏంటి? sp హైబ్రిడైజేషన్. sp హైబ్రిడైజేషన్ జరిగినట్లయితే షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ ఏముంటుందండి? లీనియర్ ఉంటుంది. అక్కడ sp జరిగినట్లయితే లీనియర్ అంటే ఇలా స్ట్రైట్ గా అంటే ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ ఎంత అవుతుంది? 180 డిగ్రీస్ అవుతుంది. అలా కాకుండా కోఆర్డినేషన్ నెంబర్ 3 అంటే ఒక కాంప్లెక్స్ లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ 3 మాలిక్యూల్స్ అటాచ్ అయ్యాయి. నథింగ్ బట్ 3 లైగాండ్స్ అనేటువంటివి మెటల్ ఆటమ్ కి అటాచ్ అయినట్లయితే అక్కడ హైబ్రిడైజేషన్ జరిగి దేనికి మెటల్ కి లైగాండ్ కి హైబ్రిడైజేషన్ జరిగి మనకి ఏం ఫామ్ చేస్తుంది? 3 sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్స్ ఫామ్ అవుతాయి. ఎప్పుడైతే ఫామ్ అయ్యిందో మనకి ఏం జరుగుతుంది? ఇక్కడ షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ విచ్ ఇస్ ట్రైగోనల్ ప్లానర్. ట్రైగోనల్ ప్లానర్ అంటే ఇలా ట్రయాంగులర్ షేప్ లో వస్తుంది కాబట్టి ఒక యాంగిల్ వచ్చి ఎంత ఉంటుందంటే 120 డిగ్రీస్ ఉంటుంది. ట్రైగోనల్ ప్లాన్ ఒకే ప్లేన్ లో ట్రైగోనల్ షేప్ లో ఉంటుంది. నేను ఇది నథింగ్ బట్ లైక్ దిస్. హియర్ ద యాంగిల్ ఆఫ్ ది కోన్ ఇస్ 120 degrees. దెన్ కాంప్లెక్స్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ వచ్చి 4 అయినప్పుడు అవి
ఈ హైబ్రిడైజేషన్ అనేటువంటిది sp3 హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. అప్పుడు ఆ యొక్క మాలిక్యూల్ ఉన్నటువంటి దట్ మీన్స్ కాంప్లెక్స్ ఉన్నటువంటి టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ వస్తుంది. బాండ్ యాంగిల్ ఎంతమో 109 డిగ్రీస్ 28 మినిట్స్. ఇది ఇంపార్టెంట్. ఫర్దర్ గా ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలండి. అంటే కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉన్నప్పుడు అది ఇక్కడ దాంట్లో ఉన్నటువంటి d ఆర్బిటల్స్ 2 టైప్స్ అండి. అంటే ఏంటి అనేటువంటి మనం చూసినప్పుడు ఇన్నర్ గా ఉన్నటువంటి d ఆర్బిటల్స్ ఇలా ఇన్వాల్వ్ అయినట్లయితే అక్కడ ఇన్నర్ గా ఉన్నటువంటి d ఆర్బిటల్స్ ఇన్వాల్వ్ అవుతాయా, అవుటర్ గా ఉన్నటువంటి ఇన్వాల్వ్ అవుతాయా అనేటువంటిది డిపెండింగ్ ఆన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది లైగాండ్. దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఆ లైగాండ్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే కోఆర్డినేషన్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి లైగాండ్ ఫస్ట్ సపోజ్ సైనైడ్ అయిందనుకోండి, Cl మైనస్ అయినట్లయితే ఇది స్ట్రాంగ్ లైగాండ్. ఇది ఏం చేస్తుందంటే ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వకుండా ఈ యొక్క హైబ్రిడైజేషన్ అనేటువంటిది దట్ మీన్స్ కాంప్లెక్స్ ఫార్మేషన్ అనేటువంటిది చేస్తుంది. అది ఎలా చేస్తుంది అనేటువంటిది ఎగ్జాంపుల్ గా చెప్పినప్పుడు చెప్తుంది. కాబట్టి ఫస్ట్ సపోజ్ 4 ఇన్వాల్వ్ అయినప్పుడు 2 టైప్ ఆఫ్ కాంప్లెక్స్ ఫార్మ్ చేయడానికి అవకాశం ఉంది. dsp2 అండ్ విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్క్వేర్ ప్లానర్ స్ట్రక్చర్. స్క్వేర్ ప్లానర్ స్ట్రక్చర్ ఉన్నట్లయితే ద బాండ్ యాంగిల్ ఇస్ 90 డిగ్రీస్. అలా కాకుండా కోఆర్డినేషన్ నెంబర్ 5 ఉన్నప్పుడు విచ్ ఇస్ ఇన్వాల్వింగ్ ఇన్ 2 టైప్ ఆఫ్ ప్లస్ dsp3 హైబ్రిడైజేషన్. d అంటే లోపల ఉన్నటువంటి d ఆర్బిటల్, దట్ ఇస్ లోపల ఉన్నటువంటిది అంటే n మైనస్ d ఆర్బిటల్ అనేటువంటిది ఇన్వాల్వ్ అయినట్లయితే దాన్ని ఇన్నర్ ఆర్బిటల్ స్ట్రక్చర్ అంటాం. అలా కాకుండా అవుటర్ గా ఉన్నటువంటిది అంటే nd ఆర్బిటల్ ఇన్వాల్వ్ అయినట్లయితే దాన్ని అవుటర్ ఆర్బిటల్ స్ట్రక్చర్ అని చెప్తాం. ఇలా జరిగినప్పుడు ఇన్నర్ ఆర్బిటల్ కానీ అవుటర్ ఆర్బిటల్ కానీ ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ 5 ఉన్నప్పుడు దాని యొక్క ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ వస్తుంది. అంటే ఇట్స్ లైక్ దిస్. ఈ షేప్ వస్తుంది. ఇది బాండ్ యాంగిల్ ఎంత వచ్చింది? 120 డిగ్రీస్ ఉంటుంది. దెన్ వెరీ ఇంపార్టెంట్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్. ఇక్కడ టెట్రాహెడ్రల్ లో ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ అనేటువంటివి మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అవే ఇంపార్టెంట్. ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ సంబంధించి ఇక్కడ లైగాండ్ లో మెటలాటమ్ లో ఉన్నటువంటి ఇన్నర్ d ఆర్బిటల్ ఇన్వాల్వ్ అయినట్లయితే అక్కడ ఇన్నర్ ఆర్బిటల్ స్ట్రక్చర్ వస్తుంది. అవుటర్ గా ఇన్వాల్వ్ అయినట్లయితే అవుటర్ d ఆర్బిటల్ స్ట్రక్చర్ వస్తుంది. దట్ ఇస్ నథింగ్ బట్ ఆక్టాహెడ్రల్ ఏమంటాం? ఇది బాండ్ యాంగిల్స్ వచ్చి ఎంత ఉంటాయండి? 90 డిగ్రీస్ ఉంటాయి. 90 డిగ్రీస్ ఉన్నట్లయితే ఈ యొక్క ఈ వాలెన్సీ బాండ్ కి సంబంధించి ఎగ్జాంపుల్స్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే ఇంకా క్లియర్ గా ఐడియా వస్తుంది. దాంతో పాటు ఇక్కడ మనకి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆ యొక్క కాంప్లెక్స్ లో మనకు ఉన్నట్లయితే విచ్ ఇస్ హావింగ్ పారామాగ్నెటిక్ క్యారెక్టర్. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్లయితే ఆ కాంప్లెక్స్ ఏముంటది? పారామాగ్నెటిక్ క్యారెక్టర్ ఉంటుంది. అలా కాకుండా పెయిడ్ ఎలక్ట్రాన్స్ అంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేకపోయినట్లయితే ఏముంటుంది? డయామాగ్నెటిక్ క్యారెక్టర్ ఉంటుంది. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్లయితే పారామాగ్నెటిక్, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేకపోయినట్లయితే డయామాగ్నెటిక్ క్యారెక్టర్ ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి మ్యాగ్నెటిక్ మొమెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి u = ఫార్ములా of n into n plus 2m. here n is number of unpaired electrons. n అంటే ఏంటి? ఇక్కడ number of unpaired electrons మనకి కౌంట్ అవుతుంది. ఇక్కడ వాలెన్సీ బాండ్ థియరీలో ఏం చెప్తాడు అంటే లైగాండ్ కి మెటల్ ఆటమ్ కి మధ్యలో బాండ్ ని ఫామ్ అవడానికి అటామిక్ ఆర్బిటల్స్ అనేటువంటివి మనకి అవైలబుల్ గా ఉంటాయి. అటామిక్ ఆర్బిటల్స్ మధ్యలో జరిగినటువంటి ఓవర్లాపింగ్ ఏదైతే ఉందో దాని వల్ల ఫామ్ అయినటువంటి బాండింగ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆ కాంప్లెక్స్ అనేటువంటివి స్ట్రాంగ్ గా ఉంటాయి అనేటువంటి విషయం చెప్తారండి. అక్కడ మనకి ఫామ్ అయ్యేటువంటి దట్ మీన్స్ అవి ఇన్వాల్వ్ అయినటువంటి హైబ్రిడైజేషన్ బట్టి ఆ యొక్క షేప్స్ అనేటువంటి మనకి ఈ రకంగా ఉండడం జరుగుతుంది. తర్వాత వాటిలో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్లయితే ఈ రకంగా, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేనట్లయితే ఈ రకంగా మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ ఉంటుంది. దట్టు అక్కడ మనం ఇన్వాల్వ్ అయినటువంటి లైగాండ్ స్ట్రాంగ్నెస్ బట్టి అక్కడ ఉన్స్ రూల్ ప్రకారం జరగాల, ఉన్స్ రూల్ ని ఒబే చేయకుండా జరగాలి అనేటువంటిది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. లైగాండ్ స్ట్రెంత్ మీద. స్ట్రాంగ్ లైగాండ్ ఏం చేస్తుందంటే మెటల్ ఆటమ్ లో ఉన్నటువంటి
ఉన్నటువంటి డి ఆర్బిటాల్స్ ని ఉన్స్ రూల్ ప్రకారం కాకుండా మామూలుగా పేరప్ చేస్తారు. ఉన్స్ రూల్ ఏంటండి, ఒక్కొక్కటి ఫిల్ అయిన తర్వాత మాత్రమే పేరప్ అవడం జరగాలి, అది ఉన్స్ రూల్. అలా కాకుండా ఏమవుతుంది, జనరల్ గా ఉన్స్ రూల్ ఏమవుతుంది, ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఫిల్ అయిన తర్వాత మాత్రమే ఏమవుతుంది, పేరప్ అవ్వాలి. బట్ ఎప్పుడైతే ఫస్ట్ సపోజ్ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇలాగా ఉన్స్ రూల్ ప్రకారం ఏమంటే ఇలా వచ్చింది. ఎప్పుడైతే ఇలాంటి దాంట్లో ఇది రియాక్ట్ అయ్యిందో ఇట్ బికమ్స్ లైక్ దిస్. ఇలా చేసేసి ఏం చేస్తుంది, ప్లేస్ ని వేకెంట్ చేసేస్తుంది. అప్పుడు ఇన్నర్ గా ఉన్నటువంటి డి ఆర్బిటాల్స్ హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అవుతాయి. అర్థమవుతుందండి. ఈ రకంగా దీని యొక్క స్ట్రాంగ్నెస్ మీద ఉంటుంది. ఇది విబిటి. దీనికి సంబంధించి ఎగ్జాంపుల్స్ మాట్లాడుతున్నాం. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ ఇన్నర్ కి అవుటర్ కి ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ కి రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. స్క్వేర్ ప్లానర్ కి టెట్రాహెడ్రల్ కి రెండు ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే సరిపోతుంది. అర్థమైంది కదండి. అంటే బీబీటీలో ఏం చెప్తాడంటే మనకి మెటలాటమ్ అనేటువంటిది ఏదైతుందో దానికి లైగానికి మధ్యలో ఓవర్లాపింగ్ వల్ల స్ట్రాంగ్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది అనేటువంటి విషయం అనేటువంటి చెప్పడం జరిగింది. అక్కడ ఓవర్లాపింగ్ వల్ల ఏంటంటే అది పర్ఫెక్ట్ కాంప్లెక్స్ అనేటువంటిది స్టెబిలిటీ వస్తుందని చెప్తాడు. మేజర్గా ఇది దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిందంటే స్టెబిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట. ఫస్ట్ సపోజ్ you are given that some more examples in the inner orbital complex గురించి మాట్లాడుతున్నాను. ఒక ఎగ్జాంపుల్ ఇన్నర్ ఆర్బిటల్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇన్నర్ ఆర్బిటల్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫస్ట్ సపోజ్ దీనికి మన ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం అంటే FeCN6 and there is acceleration state of the term is -4 ఇచ్చేది. ఇది ఇచ్చేది -4 ఇచ్చేది. ఇక్కడ మెటల్ ఆటమ్ అనేటువంటిది ఏదైతుందో దాని యొక్క ఆక్సిడేషన్ అటామిక్ నెంబర్ ఎంతమ్మా, Fe అంటే 26 అంటే దీని యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వచ్చి ఏ విధంగా రాయొచ్చు, ఆర్గాన్ 3d6 4s2. Mainly the atomic number of that element is this one and atomic number configuration is like this. It is in that oxidation state of that it is -6 -4 అని కాబట్టి ఎంత అవ్వాలి, +2 అవ్వాలి. అంటే Fe+2 అనేటువంటిది ఏదైతే ఉందో దానికి వచ్చి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎంత అవుతుంది, ఈ రెండు ఎలక్ట్రాన్స్ ని లాస్ అవుతుంది. ఎప్పుడైతే లాస్ అయిందో అంటే ఇది ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏమవ్వాలి, Ar 3d6 అవుతుంది. 3d6 అయినట్లయితే దాని యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ జనరల్ గా ఎలా ఉంటుంది, 3d6 అండ్ 4s2 కలిగి కాబట్టి 4s0 3d6 కింద ఉంటుంది. అంటే అలాగా ఈ రకమైనటువంటి రిప్రజెంటేషన్ ఉంటుంది. ఇది 0 కాబట్టి ఇలా ఉంది. ఎప్పుడు మెటల్ అనేటువంటిది ఇలా ఉంది. బట్ ఇక్కడ ఇన్వాల్వ్ అయినటువంటిది ఏదైతుందో అది ఏంటంటే స్ట్రాంగ్ లైగాన్. ఎప్పుడైతే స్ట్రాంగ్ లైగాన్ ఇప్పుడు ఆ వచ్చి జాయిన్ అవ్వాలి దీనికి స్ట్రాంగ్ లైగాన్ కాబట్టి ఇది ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్స్ రూల్ ప్రకారం కాకుండా దీన్ని డియాక్టివేట్ చేస్తుంది. ఉన్స్ రూల్ పట్టించుకోదు. అంటే ఎప్పుడైతే ఇది ఉందో అది ఏం చేస్తుంది అంటే దీన్ని దేనికి కన్వర్ట్ చేస్తుంది, ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు లైక్ దిస్. ఇలా ఉన్నాయి కాబట్టి ఈ రకంగా సెట్ చేస్తారు. అప్పుడు రెండు డి ఆర్బిటాల్ అనేటువంటి వేకెంట్గా ఉంటాయి అండ్ 4s ఉంటుంది. 4s తర్వాత ఏముంటుంది, 4p ఉంటుంది. ఇది 4s, ఇది 4. ఎన్ని రావాలి లైగాన్స్ అనేటువంటి ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 6. ఆ 6 లైగాన్స్ ఏం చేస్తాయి, ఇదిగోండి ఇదో ఎలక్ట్రాన్ పేరు, ఇదో ఎలక్ట్రాన్ పేరు, దీంట్లో ఎలక్ట్రాన్ పేరు అంటే 3. ఇదో ఎలక్ట్రాన్ పేరు, ఇదో ఎలక్ట్రాన్ పేరు, ఇదో ఎలక్ట్రాన్ పేరు. అంటే ఏ హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అవుతుంది ఇది సైనైడ్ తో, D2 ఎన్నరగా
కాంప్లెక్స్ ఇస్ D2sp3. D2sp3 ఉన్నట్లయితే మనకి అక్కడ ఏం జరుగుతుందనేటువంటి దాన్ని చూసామమ్మా. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేది ఇన్నర్ ఆర్బిటల్ ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ ఉంటుంది. బాండ్ యాంగిల్ వచ్చి ఎంత ఉంటుంది 90 ఉంటుంది. సారీ బాండ్ యాంగిల్ వచ్చి ఎంత ఉంటుందండి 120 డిగ్రీస్ ఉంటుంది. ఇది ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్. అదవుతుందా? ఇది చూసినట్లయితే ఇన్నర్ ఆర్బిటల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇది తీసుకున్నట్లయితే +2 లో ఉంది కాబట్టి దీని యొక్క ఎలక్ట్రాన్ కాంబినేషన్ 4s0 గా కన్వర్ట్ అయ్యింది. ఈ రకంగా ఉంటుంది. బట్ వచ్చేటువంటిది స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ అనేటువంటి Cn- కాబట్టి ఇది ఉన్స్ రూల్ ని ఒబే చేయదు. ఉన్స్ రూల్ ప్రకారం కాకుండా ఉన్స్ రూల్ డియాక్టివేట్ చేస్తుంది. ఉన్స్ రూల్ ని పట్టించుకోదు. ఎప్పుడైతే పట్టించుకోలేదో ఈ రకంగా అది దీన్ని కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ అయిన తర్వాత ఓవర్లాపింగ్ అనేటువంటి జరిగిన తర్వాత బాండ్ ఫార్మేషన్ అనేటువంటి ఈ రకంగా జరిగి హైబ్రిడైజేషన్ ఇది అవుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్. ఏమండి ఇన్నర్ ఆర్బిటల్ సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ ఇది. అదేవిధంగా అవుటర్ ఎగ్జాంపుల్ సంబంధించి ఒకటి తీసుకుందాం. ఆక్టాహెడ్రల్ అవుటర్ ఆర్బిటల్ ఆక్టాహెడ్రల్ సంబంధించి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే అది ఏ రకంగా ఉంటుందని చూడొచ్చు. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. which is second example outer ఆర్బిటల్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ సంబంధించి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే మీకు కోబాల్ట్ ఫ్లోరిన్ హెక్సాఫ్లోరిన్ ఇచ్చారు. COF6 చార్జ్ వచ్చి -3. జనరల్ గా కోబాల్ట్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎంత? the electron configuration of the cobalt is 27 and atomic number వచ్చి 27. దీన్ని ఎలా ఇండికేట్ చేస్తాం? ఆర్గాన్ 3d7 4s2 3d7 4s2. ఇది F మైనస్ కాబట్టి -6 -7 కాబట్టి ఇది ఎంత అవుతుంది? +3 అవుతుంది. +3 అయినట్లయితే అది 3 ఎలక్ట్రాన్స్ అంటే CO+3 యొక్క configuration ఎంత అవుతుంది? which is lost 3 electrons from that this one 3 electron 1 electron and 2 electrons which is converted into like this. That is generally this forms which is converted into 3d6 4s0 3d6 4s0 which is represented like this. And now here attacking ligand is fluorine. Fluorine is a weak ligand. Weak ligand కాబట్టి which not disturb that Kunz rule. ఇది ఏదైతే ఉందో దీన్ని డిస్టర్బ్ చేయదు. డిస్టర్బ్ చేయకుండా ఏం చేస్తుంది? ఈ యొక్క 3d 4s తర్వాత ఏముంటుంది? 4p ఉంటుంది. తర్వాత 4p తర్వాత ఏముంటుందండి? OD ఉంటుంది. ఈ సిరీస్ లో ఇది ఇక్కడ వచ్చి రియాక్ట్ అవుతుంది. అంటే ఎన్ని 5 లైన్స్ వచ్చి 500 పేర్స్ వచ్చి జాయిన్ అవ్వాలి. జాయిన్ అయినట్లయితే ఇది డిస్టర్బ్ చేయదు కాబట్టి ఒక S 3 Pలు అండ్ 2 D. Here the configuration for this complex is hybridization is sp3b2 which is n-1 కాదు nd ఆర్బిటల్. nd ఆర్బిటల్ కాబట్టి మనకి ఏమైంది? అవుటర్ లో ఉంది కాబట్టి which is comes under outer orbital octahedral complex. అదవుతుందా? మనకి కాంప్లెక్స్ ఫామ్ చేసినప్పుడు డిపెండింగ్ ఆన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది లైగాండ్ అక్కడ మనకి కాంప్లెక్షన్ జరగడానికి అవకాశం ఉంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇది రకంగా ఫామ్ అయింది. దెన్ స్క్వేర్ ప్లానర్ కి ఆక్టాహెడ్రల్ కాకుండా టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ సంబంధించి ఎగ్జాంపుల్ తీసుకుందాం. కోఆర్డినేషన్ నెంబర్ 4 అంటే అక్కడ
దానికి లైగండ్ ఏమి ఉన్నాయి 4 ఉన్నట్లయితే లైగండ్స్ కోఆర్డినేషన్ నెంబర్ 4 తీసుకున్నట్లయితే ఫస్ట్ సపోజ్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి టెట్రాహెడ్రల్ వచ్చి సింగిల్ వి హావ్ టు టేక్ NiCO4 CO4 తీసుకున్నట్లయితే దీనికి నికెల్ కి అటామిక్ నెంబర్ ఎంత అటామిక్ నెంబర్ ఫర్ దట్ నికెల్ is 28 which is represented as AR 3d8 4s2 3d8 4s2 here Ni oxidation state in this compound is neutral line అయితే 0 ఇది న్యూట్రల్ గా ఉంది దీని యొక్క కాంబినేషన్ వచ్చి 0 అవుతుంది అంటే ఇదే స్ట్రక్చర్ ఉంటుంది అంటే ఇట్ ఇస్ నికెల్ ఎలా రాయొచ్చు కన్సర్న్ 3d8 కాబట్టి here written like this 8 అంటే 5 3 ఉన్నాయి కాబట్టి పేరు అండి ఇది 4s2 అంటే దీంట్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇప్పుడు ఏంటి here attacking ligand is carbonyl is a strong ligand ఇది స్ట్రాంగ్ ligand కాబట్టి which disturb the ఫున్సూల్ ని డిస్టర్బ్ చేస్తుంది ఎప్పుడైతే చేసిందో ఇవన్నీ కూడా ఏంటి పేరప్ అయిపోయి జరుగుతుంది అంటే మొత్తం ఏమున్నాయి 10 ఎలక్ట్రాన్స్ దీంట్లోకి వచ్చేస్తాయండి డీలోకి వచ్చేసినట్లయితే ఏం ఖాళీ అవుతుంది 4s ఖాళీ అయిపోతుంది అంటే అలాగా that is converted into 3d10 4s0 which is represented as like this zero అండి ఇక్కడ ఇన్కమింగ్ లో ఇన్ లైగండ్స్ ఉన్నాయి 4 ఉన్నాయి కాబట్టి 4s 3d 4s తర్వాత ఏముంటది 4p ఉంటుంది కాబట్టి ఇక్కడ 4 ఎలా అయితే పోతాయి దీని దగ్గర 2 ఉంది దీని దగ్గర 1 ఉంది దీని దగ్గర 3 పేర్స్ జాయిన్ అవుతాయి which is involved in sp3 hybridization ఏ hybridization అమ్మా sp3 hybridization that's why it is in tetrahedral structure where the bond angle is 109 degrees 28 minutes also here there is no unpaired electrons that's why it is having